Welcome to my channel Learn Accounts with Ritvik. Today we are going to discuss about define the cooperative society, explain its features. ఇది 10 marks కి important. Definition of cooperative society. According to the Indian Cooperative Society Act, According to the Indian Cooperative Society Act 1912, Section 4, cooperative society is defined as a society which has its objective for the promotion of economic interest of its members in accordance with cooperative principles. According to Indian Cooperative Society Act 1912, Section 4, కోఆపరేటివ్ సొసైటీ అనేది ఎట్లా డిఫైన్డ్ అయ్యి ఉందంటే ఒక సొసైటీ దేనికైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఎకనామిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేసుకోనికి ఒక వాళ్ళ మెంబర్స్ని అదే దేనితో అంటే కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ తోటి ఇదే కోఆపరేటివ్ సొసైటీ డెఫినేషన్. Features or characteristics of cooperative society. Some of the features of cooperative society are వాలంటరీ అసోసియేషన్. ఫస్ట్ ఫ్యూచర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఏంటంటే వాలంటరీ అసోసియేషన్. వాలంటరీ అసోసియేషన్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ అ వాలంటరీ అసోసియేషన్ ఫార్మ్డ్ బై ద మెంబర్స్. ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది వాలంటరీ అసోసియేషన్. అది ఎట్లా ఫామ్ అవుతుందంటే మెంబర్స్ ద్వారా having a common objective for helping each other. వాళ్ళకి ఆ మెంబర్స్కి ఏమి కామన్ అబ్జెక్టివ్ ఉంటుందంటే హెల్పింగ్ ఈచ్ అదర్, అంటే ఒకరికి ఈ హెల్ప్ చేసుకోవడం. దే కెన్ ఎంటర్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ వెన్ ఎవర్ దే వాంట్. ఈ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ అనే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. దేంట్లో సొసైటీలో వాళ్ళకి ఇష్టం ఉంటే, వాళ్ళకి కావాలనుకుంటే. నెక్స్ట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. A managing community is formed by the oaths of all the members and the management of the society is in the hands of community. డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ కమ్యూనిటీ అనేది ఎట్లా ఫామ్ అవుతుందంటే ఓట్స్ ద్వారా. ఆ ఓట్స్ ఎవరు వేస్తారంటే మెంబర్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సొసైటీ. మేనేజ్మెంట్ సొసైటీ మెంబర్స్ ద్వారా ఓటేస్తారు. ఓటేస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అది ఎవరి హ్యాండ్స్ మీద ఉందంటే కమ్యూనిటీ మీద ఉంది. నెక్స్ట్ సర్వీస్ మోటివ్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కోఆపరేటివ్ సర్వీస్ society is to render service to its members rather than earn profit. సర్వీస్ మోటివ్ ఏంటంటే ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళకి సర్వీస్ చేయడం, ఎవరికి మెంబర్స్కి, లేదంటే ఎన్నో ప్రాఫిట్ చేసాం. సర్వీస్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేయడం, అంటే మనీ ఎర్న్ చేయడం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. ద సర్ప్లస్ ప్రాఫిట్ లెఫ్ట్ ఆఫ్టర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్స్ టు ద మెంబర్స్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బోనస్. సర్ప్లస్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్స్, అంటే మెంబర్స్కి డివిడెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత లెఫ్ట్ అవుతుందో అది బోనస్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు మెంబర్స్కి, జాబ్ చేసేటోళ్ళకి, వర్కర్స్కి. ఆఫ్టర్ కీపింగ్ సమ్ అమౌంట్ యాజ్ రిజర్వ్ ఫర్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఈ బోనస్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే కొంచెం మనీ అనేది జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీకి పక్కకు పెట్టిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సమ్ అమౌంట్ యాజ్ రిజర్వ్ అండ్ ఫర్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మేషన్. సమ్ అమౌంట్ అంటే కొంచెం అమౌంట్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీకి కావాలి. ఫర్ రిక్వైర్డ్ ఫార్మేషన్ కోసం.
is a distribution of surplus. Next, open membership. The people have same economic interest can become a member in the society regardless of their caste, religion, gender, grade, etc. ఓపెన్ మెంబర్షిప్ ఏంటంటే ఎవరికైతే ఏ పీపుల్కి అయితే ఎవరికైతే ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మెంబర్ కావచ్చు సొసైటీలో. వాళ్ళకి క్యాస్ట్, రిలీజన్, జెండర్, క్రేడ్ అనేది ఏది లేకుండా. క్యాపిటల్. ద మెంబర్ ఆఫ్ ద సొసైటీ make contributes for the society's capital. As amount contributes by members is very less. Cooperative society usually depends upon the loans generated by the government. Capital. క్యాపిటల్ ఏంటంటే మెంబర్స్ ఈ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వాళ్ళది అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం. కోఆపరేటివ్ సొసైటీ యూజువల్లీ డిపెండ్స్ అపాన్ ద లోన్స్. కోఆపరేటివ్ సొసైటీ అనేది లోన్స్ ఏదైతే గవర్నమెంట్ జనరేట్ చేసిందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ద మెంబర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ రిసీవ్ డివిడెండ్స్ యాజ్ రిటర్న్ ఫ్రమ్ దేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ అనేవాళ్ళు డివిడెండ్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళి. నెంబర్స్ ఆఫ్ మెంబర్స్. ఏ కోఆపరేటివ్ సొసైటీ కెన్ ఫార్మ్డ్ విత్ ద మినిమం 10 members. ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది మినిమం 10 members తోటి ఫామ్ చేయొచ్చు. ఇఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ నీడెడ్ టు ఫార్మ్ దెన్ అట్లీస్ట్ 50 members ఫర్ ఈచ్ స్టేట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్. ఒకవేళ మల్టీ స్టేట్ కోఆపరేషన్ ఒక్క స్టేట్ కాకుండా ఇంకా మస్తు స్టేట్లలో కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయాలనుకుంటే 50 members, అట్లీస్ట్ 50 members ఉండాలి ఒక్కొక్క స్టేట్కి. దేనికి? ఫార్మేషన్ కోసం. ఇదే నెంబర్స్ ఆఫ్ మెంబర్స్. ఈ 8 points ఫ్యూచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది 10 marksకి ఇంపార్టెంట్. Please like, share and subscribe to my channel Learn Accounts with Ritvik for more videos.